భర్త అవిధేయతకు ఆమె గురి అవుతున్న సందర్భంలో భర్త ఆమెకు అల్లాహ్ ఆదేశించిన రీతిలో తన ఇష్టానుసారం కాదు, హంటర్ తీసుకొని బెల్ట్ తీసుకొని ఇష్టం వచ్చినట్లు, అల్లాహ్ ఆదేశించిన రీతిలో ఆమెకు మంచి శిక్షణ ఇవ్వాలి. తిట్టకుండా, దూషించకుండా, శాపనార్థాలు పెట్టకుండా హితవు చేయాలి. ఇంతలో ఆమె విధేయురాలైతే అల్హమ్దులిల్లాహ్, చాలా మంచి విషయం. ఆమె విధేయరాలు కాని పక్షంలో ఆమెతో దూరం ఉండాలి. అంటే ఒకే ఇంట్లో తల్లిగారింటికి పంపి కాదు, పడకపై వేరుగా ఉండాలి. ఇలా కూడా ఆమె అర్థం చేసుకున్నది, జీవితం బాగు గడుపుతుంది, అల్హమ్దులిల్లాహ్. లేదంటే అప్పుడు ఆమెను దండించే హక్కు భర్తకు ఉంటుంది. దండించడం అంటే వేరే ఏదైనా భావిస్తారు కావచ్చు, కొట్టే హక్కు ఉంటుంది. కానీ ఇలా రక్తము చిందించకూడదు. కొడితే భార్య శరీరం నుండి రక్తము రాకుండా, ఏ గాయము లేకుండా, శరీరాంగములో ఏ అంగము విరగకుండా, మరియు ఆమె యొక్క ముఖముపై కూడా కొట్టకూడదు.